శ్రీకృష్ణ శరణం మమ. లిపి ఎపిక్స్ యాప్ అనే పేరుతో మహాభారతాన్ని రామాయణాన్ని అందరూ అధ్యయనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకమైన అభినందనలు. దీనికి సీఈఓగా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ గారు, అలాగే డైరెక్టర్గా ఉన్నటువంటి చాగంటి ప్రసాద్ గారు, వీరు అభినందనీయులు. నేటి తరం వారి యొక్క ఆలోచన ధోరణి, అదేవిధంగా నేటి ప్రపంచం, వీటి యొక్క అవసరాలు, వీటి అభ్యుదయం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వారికి అత్యంత అవసరమైనటువంటి ఒక మోటివేషన్, ఒక స్ఫూర్తి అందించాలి అంటే రామాయణ భారతాలను మించిలేవు. అన్ని కాలాలకి, అన్ని ప్రాంతాలకి, అందరికీ కూడా అనువైనటువంటి వ్యక్తిత్వ వికాస సూత్రాలు కానీ, అదేవిధంగా జీవితంలో అభ్యుదయం సాధించడానికి స్ఫూర్తి కానీ రామాయణ భారతాల వల్ల లభిస్తాయి. దీన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి, యథామూలం అధ్యయనం చేయాలి. అంటే వాల్మీకి ఇచ్చిన రామాయణం, వ్యాసుడు ఇచ్చిన భారతం, ఈ రెండు మనకు ప్రమాణం. అందులో ఏ విధంగా వ్యాసుడు ఆవిష్కరించాడు, వాల్మీకి తెలియజేశారు, వాటిని యథాతథంగా గ్రహిస్తూ ఈ బోధన అందించడం ఇందులో అభినందించదగ్గ ప్రత్యేక విషయం. దీన్ని అనుసరించి ఆసక్తి కలిగిన అందరూ కూడా దీనిలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా యువత ఇది అధ్యయనం చేయాలి. దాని ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది, బలమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది, దృఢమైన మానసిక శక్తి కూడా వారికి సమకూరుతుంది. దీని ద్వారా వారు చదివేటువంటి ఇతర రంగాల్లో కూడా అభ్యుదయాన్ని సాధించగలరు, విజయాన్ని పొందగలరు. అన్నిట్లో విజయం సాధించేటట్లు చేయగలిగిన ఒక మానసిక స్థితిని, బుద్ధి పక్వతని కూడాను రామాయణ భారతాలు అందిస్తాయి. దానికి గాను ఈ యాప్ ద్వారా చేస్తున్న ప్రయత్నం అభినందించదగ్గ విషయం, ప్రశంసించదగ్గ విషయం కూడా. అందుకే అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ భారతాన్ని కానీ రామాయణాన్ని కానీ సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే దానికంటూ వీరికి యోగ్యతాపత్రాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఆ యోగ్యతాపత్రం నా చేతుల మీద ఇచ్చే అవకాశాన్ని కూడా ఒక సుముహూర్తంలో ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దీని అధ్యయనం ద్వారా ఒక పరిపూర్ణతను సాధించవచ్చు. శుభం భూయాత్. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ.